హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫేజ్లో వచ్చేటప్పుడు మనం కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలా, లేదా ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలా, అమౌంట్ ఏమైనా ఫీజు అనేది కొంతైనా కట్టాలా, అలాగే సెకండ్ ఫేజ్కి మనం ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు కాకుండా సెకండ్ ఫేజ్లో మళ్ళీ అప్లై చేసేటప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్లో కట్టిన అమౌంట్ కానీ సర్టిఫికేట్స్ కానీ మళ్ళీ బ్యాక్ తీసుకోవాలా, అసలు ప్రాసెస్ ఏం చేయాలి, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా, లేదా ఈ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్సే క్యారీ ఫార్వర్డ్ అవుతాయా, ఇలా రకరకాల డౌట్స్ అన్నీ కూడా మనకి కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో వాటన్నిటిని క్లారిఫై చేస్తూ ఈ వీడియోలో మీకు ప్రతి క్వశ్చన్కి ప్రతి డౌట్కి కూడా మీకు క్లారిఫికేషన్ ఈ వీడియోలో ఇస్తున్నాను. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ ఎంసెట్కి సంబంధించి అయితే మనకి అలాట్మెంట్ అనేది ఈరోజు 16th మరి కాసేపట్లో రిలీజ్ కాబోతుంది. ఇది సర్వర్ ప్రాబ్లం వల్ల కొద్దిగా టైం పడుతున్నట్టుంది. బట్ ఎనీహో ఈరోజు 16th మనకు రిలీజ్ అవుతుంది. అలాగే తెలంగాణ స్టేట్ కూడా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఇటు తెలంగాణ స్టేట్ అయినా ఆంధ్ర స్టేట్ అయినా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే చేయాల్సిన పని ఏంటంటే, ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పాను, మీ అలాట్మెంట్ ఆర్డర్ని జాయినింగ్ రిపోర్ట్ని రెండింటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అయినటువంటి కాలేజీ అది మీకు నచ్చినా నచ్చకపోయినా, ఆ బ్రాంచ్ నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ ఎట్ దెమ్. అక్కడ రిపోర్ట్ అవ్వాలి. ఈ రిపోర్ట్ ఖచ్చితంగా ముందు మీకు జరగాలి. రిపోర్ట్ అయినట్లయితే మీ సీటు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మీకు కన్ఫర్మ్ అయి ఉంటుంది. ఇక సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు మీకు ఈ సీటు కానీ వద్దనుకుంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ ఎగైన్ ఆప్షన్స్ మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో ఎలాగైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు సెకండ్ ఫేజ్లో కానీ సీటు వచ్చినట్టయితే ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీరేం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్ సీట్లోనే కన్ఫర్మ్ అవుతుంది. బట్ సెకండ్ ఫేజ్లో కానీ సీటు రాని పక్షంలో ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటు మీకు ఉంటుంది. అందుకే ఎవరైనా సెకండ్ ఫేజ్కి అప్లై చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి సెకండ్ ఫేజ్కి అప్లై చేయాలి. ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్లో సీటు కానీ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మంచిదైనప్పటికీ కూడా అది క్యాన్సిల్ అయిపోతుంది. సో కొద్దిగా ఆచితూచి ఆలోచించి సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ పెట్టాలి. అప్పుడు సెకండ్ ఫేజ్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించి ఎలా ఆప్షన్స్ పెట్టాలని మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఇది ఫస్ట్ క్లారిఫికేషన్. ఇక రెండవది, మీరు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఫస్ట్ ఫేజ్లో ఆ కాలేజీకి వెళ్ళి మీరు ముందు రిపోర్ట్ అయితే సరిపోతుంది. అంతేగాని మీరు ఎటువంటి సర్టిఫికెట్స్ కానీ అమౌంట్ కానీ ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. ఇది నేను గత వీడియోలో చెప్పినప్పటికీ కూడా పదే ఈ డౌట్ని ఎందుకు అడుగుతున్నారో కానీ క్లియర్గా చెప్తున్నాను మరొకసారి. ఎటువంటి సర్టిఫికెట్లు కానీ ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ ఎటువంటి ఫీజు కానీ మీరు అక్కడ కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు కట్టి తర్వాత సెకండ్ ఫేజ్లో ఇంకో కాలేజీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అమౌంట్ మీరు అడిగేటప్పుడు మొదటి కాలేజీ వాళ్ళు కొద్దిగా మీకు ప్రెజర్ పెట్టచ్చు. మీరు జాయిన్ అయిపోండి, ప్రెజర్ మీకు ఇష్టం లేకపోయినా మీ మీద ఒత్తిడి పెరగచ్చు. కాబట్టి మీరు ఆలోచించుకొని మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు కన్ఫర్మ్గా మీరు కోరుకుందే వచ్చి నేను జాయిన్ అయిపోతాను అనుకున్నట్టయితే అది మీ ఇష్టం. అది సర్టిఫికెట్స్ అమౌంట్ అన్నీ కట్టుకొని సెటిల్ చేసుకోవచ్చు. మరి ఇక సెకండ్ ఫేజ్కి వెళ్ళాం అనుకుంటే. బట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలన్న ఆలోచన ఏమాత్రం మీకున్నా కూడా ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ ఏవి కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్, తెలంగాణ స్టేట్ ఆంధ్ర స్టేట్ ఈ రెండు స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఒక స్టేట్ వాళ్ళు ఇంకో స్టేట్లో రెండు స్టేట్స్లో కూడా రిపోర్ట్ అవ్వాలని అడుగుతున్నారు. ఆంధ్ర స్టూడెంట్స్ కూడా తెలంగాణ స్టేట్కి వెళ్ళాలనుకున్నట్టయితే అక్కడ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. బట్ ఎక్కడ మీరు జాయిన్ అవ్వాలన్నది అది మీరు డిసైడ్ చేసుకోవాలి. దాన్ని ఆ కాలేజీ ఆ స్టేట్లో ఉన్నటువంటి సీట్కి మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మాకు ఇన్కమ్ సర్టిఫికేట్లో తప్పు పడింది. ఇన్కమ్ సర్టిఫికేట్లో తప్పు పడినప్పుడు మాకు ఇక్కడ వచ్చే జేవిడి కాబట్టి ట్యూషన్ ఫీజు కట్టుకోమని, ట్యూషన్ ఫీజు 0 అనకుండా ట్యూషన్ ఫీజు మాత్రం కాలేజీ ఫీ పే చేయమన్నట్టుగా మాకు అలాట్మెంట్ ఆర్డర్లో వచ్చింది అనుకోండి. సపోజ్ కొంతమందికి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఆ టైంకి సబ్మిట్ చేయకపోయినా, అప్లోడ్ చేసే టైంకి అప్లోడ్ చేయలేకపోయినా, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కరెక్షన్స్ ఉన్నా మీకు ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ అనేది రాకపోవచ్చు. అటువంటప్పుడు మీకు వచ్చే అలాట్మెంట్ ఆర్డర్లో కాలేజీ ఫీజు పే చేయవలసిన ట్యూషన్ ఫీజు మీరే పే చేసుకోవాలని మనకు వస్తుంది. అటువంటప్పుడు మీరు ఏం చేయాలి, మొత్తం అమౌంట్ పే చేయాలా అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ముందు ఆ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా ముందు డిసైడ్ అవ్వండి. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే రిపోర్ట్ అయినట్లయితే ఈ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక ఫీజు కట్టడానికి మీకు టైం ఉంటుంది. ముందు రిపోర్ట్ అయ్యారు కాబట్టి ఆ సీట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈలోపు మీరు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్న ఏదైనా ఎర్రర్ ఉంటే ఆ కరెక్షన్స్ అన్నీ కూడా వెళ్ళి క్లియర్ చేసుకొని తర్వాత మొత్తం మీరు ఫీజు కట్టే లోపే ఇన్కమ్ సర్టిఫికేట్లో కరెక్షన్స్ అన్నీ చేసుకొని
అప్పుడు మరలా దీన్ని హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా దాన్ని అప్డేట్ చేసుకొని అప్పుడు మీరు ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ అనేది మీరు పొంది కాలేజీలో మీరు అది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా రిపోర్ట్ అవ్వడానికి స్టూడెంటే కంపల్సరీ వెళ్ళాలా, ఎవరైనా పేరెంట్ వెళ్ళొచ్చా లేదా అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే స్టూడెంట్ వెళ్ళడమే మంచిదండి. ఎందుకంటే స్టూడెంట్ వెళ్తే వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ కానీ ఏదైనా రిపోర్ట్ అయినటువంటి సిగ్నేచర్ ఎక్నాలజ్మెంట్ తీసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా మీరు కూడా ఒకసారి కాలేజీ చూసినట్టు అవుతుంది. ఆ కాలేజీ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అక్కడ క్లాసెస్ ఎలా అవుతున్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, మొత్తం ఇన్ఫ్రా ఎలా ఉంది, టోటల్గా ఆ కాలేజీ వాతావరణం అంతా ఒకసారి చూస్తే మీకు ఆ కాలేజీ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ కలగవచ్చు, కలగకపోవచ్చు. సో మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు స్టూడెంట్ వెళ్తేనే మంచిది. స్టూడెంట్కి ఎస్కర్ట్గా కావస్తే పేరెంట్ వెళ్ళాలి తప్ప కంప్లీట్ పేరెంట్కి అప్పచెప్పి మాత్రం అలా వెళ్లకుండా స్టూడెంట్ వెళ్తే మంచిది. అలాట్మెంట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? మనం వెబ్సైట్లో చూసుకోవాలి. ఎలా అంటున్నారు, మీకు అలాట్మెంట్ ఎలా వస్తుంది అంటే మీరు ఈ కౌన్సిలింగ్ టైంకి మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కే మీకు మెసేజ్ వస్తుంది. ఏ కాలేజీ ఏ బ్రాంచ్ మీకు సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో ఉన్నది. సో ఆ మెసేజ్ ద్వారా మీరు అలాట్మెంట్ అనేది తెలుసుకోవాలి. దాని ద్వారా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పటికీ మనకు తెలిసిన మీకు ఉన్నటువంటి డౌట్స్ కొన్ని క్లారిఫై చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.